మీ అకాడమిక్ సక్సెస్ మిషన్ కు జెనిక్స్ విజన్ 100% ప్రాణం పోస్తుంది. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ మేఘతేజ్. సో త్రివిధ దళాలలో ఒక ముఖ్యమైన దళం వాయుసేన. మరి వాయుసేనలో పనిచేసిన అనుభవజ్ఞులు, అలాగే అందులో పనిచేసి రిటైర్ అయ్యి అనేక కాంటెంపరీ వార్తల మీద ఎంతో అపారమైన పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. సో హియర్స్ నన్ అదర్ దాన్ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ మన శ్యామ్ ప్రసాద్ గారు ఈరోజు మన సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. తమిళనాడు ఎలక్షన్స్ 2026 టీవీకే పార్టీ ఇప్పటి వరకు ఏ పార్టీకి కూడా అంత మెజారిటీలో సింగిల్ పార్టీగా అన్ని సీట్లు రాలేదు. బట్ దెన్ అగైన్ మ్యాజిక్ ఫిగర్ రాలేకపోయింది. చాలామంది పెద్దల అభిప్రాయం ఏంటి అంటే విజయ్ గెలిచాడు కానీ ఆ గెలుపు ఆనందం ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు అనేది ఎంతోమంది అనుభవజ్ఞులు పెద్దలు అంటున్న మాటలు. దాని వెనకాల ఆంతర్యం ఏంటి? మన ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనమే అది. ఒక సామాన్యుడు, మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించింది కూడా అదే. ఎంత పవర్ఫుల్ ఓట్ అంటే ప్రతి ఒక్కరి ఓటు, ఎంత గొప్పవాడైనా, ఎంత చిన్నవాడైనా, ఎంత పెద్దవాడైనా, ఎంత వయసు వాడైనా, ఆడైనా మగైనా, యూనివర్సల్ ఫ్రాంచైజ్లో ఆ ఓటుకున్న బలం. తమిళనాడు ఒక చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు పేరేంటి, డబ్బులు ఉండాలి, డబ్బులు బాగా ఖర్చు పెట్టాలి, విచ్ ఈజ్ ఆల్సో ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే నేను బ్రేక్ డౌన్ ఇవ్వగలను, డబ్బులు ఖర్చు పెట్టాలి. అవేవీ లేకుండా పార్టీ పెట్టిన 2 ఏళ్లలో అప్పుడెప్పుడో మహానుభావుడు ఎన్టీ రామారావు, ఎన్టీఆర్ అనకూడదు అంటే ఇప్పుడు యూత్కి జూనియర్ ఎన్టీఆర్ అనే సమస్య వస్తుంది. సో సీనియర్ ఎన్టీఆర్ గారు, నందమూరి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలల్లో నెల్లూరు నుంచి తాళ్లపాక రమేష్ రెడ్డి గారు, అప్పట్లో ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏం లేదు, నో బ్యాకింగ్. ఆ రోజులు మళ్ళీ తిరిగి వచ్చాయంటే పర్సనలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్, బట్ ఐఎమ్ ఫార్ ది డెమోక్రసీ, ఐఎమ్ ఫార్ ది ఓటర్ స్పోకన్ సో లౌడ్లీ. నౌ కమ్ టు మెజారిటీ ఇష్యూ. 108 వచ్చాయి, 107 వచ్చాయి. గవర్నరు మొట్టమొదటిసారిగా మన భారతదేశ చరిత్రలో సిట్టింగ్ గవర్నర్, హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ తమిళనాడు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఇచ్చి ఒక ప్రైవేట్ ఛానల్తో, అర్నబ్తో, రిపబ్లిక్ ఛానల్తో స్పష్టంగా ఇంటర్వ్యూ ఇచ్చి, అది ఎప్పుడు జరగలేదు. ఆయన చెప్పింది అదే, నేను అఫీషియల్గా అతన్ని పిలిస్తే, విజయ్ని పిలిస్తే, ఐ నో యు ఆర్ 107, 108, గో అండ్ ప్రూవ్ ద మెజారిటీ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అంటే ఇట్ విల్ హ్యావ్ ఎ స్టాంప్ దట్ గో అండ్ ఇండల్జ్ ఇన్ హార్స్ ట్రేడింగ్. పోయి ఎమ్మెల్యేని కొనుక్కొని నేను నా తరఫున చెప్పినట్టు అని ఆయన మాటలు, నా మాటలు కాదు. సో నేను అది చేయను అన్నాడు, విచ్ ఈస్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. బట్ ఎన్ని చెప్పినా కూడా ప్రజల్లో ఎన్నో రకాల అనుమానాలు అండ్ కొన్ని కాన్స్పిరసీస్ అలా వదిలేసింది ఈ పర్టికులర్ ఎలక్షన్స్ అయితే మాత్రం. వన్ థింగ్ ఏంటి అంటే సీరియస్లీ గెలిచిన తర్వాత అంటే ఏదైతే ఈ పోస్ట్ పోల్ ఏదైతే ఉందో, బీజేపీ నేను సపోర్ట్ తీసుకోను బీజేపీది అన్న విజయ్కి బీజేపీ కూడా బాగా నలిపిందేమో అన్న భావన అందరికీ కొట్టొచ్చినట్టు అర్థమైంది. దాంట్లో నిజం ఎంత ఉందంటారు? ఎట్లా నలుపుతారు చెప్పండి? ఒక్క సీటు బీజేపీకి ఉండేది. యాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఓవర్ సీయింగ్ ది అడ్మినిస్ట్రేషన్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ అసెంబ్లీ, ఎస్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోవాలి. ఆ 3 రోజులు అక్కడ గవర్నెన్స్ నడవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టర్ రిటైర్ అవుతాడండి, ఒక ఎస్పీ రిటైర్ అవుతాడు, ఒక ఆఫీసర్ రిటైర్ అవుతాడు, ఆయన ప్లేస్లో ఎవరిని పెట్టాలనేది త్రూ గవర్నర్ జరుగుతుంది, విచ్ ఈస్ ఎ నార్మల్ థింగ్. బట్ బీజేపీకి ఒక్క సీటుతో అక్కడ ఏం చేయలేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీస్ కూడా విజయ్ పాపులారిటీని, విజయ్ పుల్ని చాలా బ్యాడ్లీ మిస్కాల్కులేట్ చేసాయి, అండర్ ఎస్టిమేట్ చేసాయి. దానివల్ల ఏం జరిగిందంటే విజయ్ ఒక బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ లాగా వచ్చాడు. మీరు ఊహించండి, గెలిచిన ఎమ్మెల్యేలు చూడండి. ఒకప్పుడు ఎన్టీ రామారావు జరిగినట్టు, అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీలో జరిగినట్టు, అరవింద్ కేజ్రీవాల్ని ఎందుకు మనం గెస్ట్ చేయలేమంటే 45 డేస్లో అది ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినా కానీ నెక్స్ట్ ఎలక్షన్స్కి అతనికి ఉన్న 28 సీట్లు కాస్త 67 సీట్లు అయినాయి. బీజేపీ 34 సీట్ల నుంచి 3 సీట్లకు అయిపోయింది. ఇప్పుడు తమిళనాడులో ప్రజల్లోకి అందరికైనా ఒక రకమైన ఊపు వచ్చింది. 108 సీట్లు ఇచ్చి ఒక విజయ్ని మేము గెలిపించుకుంటే మీరందరూ కలిసి ఆపుతారని ఆ భయం అన్ని పొలిటికల్ పార్టీస్లోనూ ఉంది. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు బాగా వినిపించిన పేరు టీవీకే అధినేత విజయ్. రిజల్ట్ ఎంత త్వరగా అయితే ఆ పేరు అట్లా వినిపించిందో అంతే త్వరగా ప్యారలల్గా డామినెంట్గా వినపడ్డ పేరు రాజేంద్ర అర్లేకర్, తమిళనాడు గవర్నర్ గారి పేరు. ఆల్మోస్ట్ ఎంత ట్రెండింగ్ అయిపోయింది అంటే ఆయన సంతకం పెట్టనన్నారు. ఎందుకంటే ఆయన గురించి నేను విన్నాను సార్, రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఆయన
చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తారు అని చెప్పి. సో ఆ స్ట్రిక్ట్నెస్ ఈరోజు అందరూ చూశారు. సో ఆయన గురించి క్లుప్తంగా 2 మాటలు. ఒకప్పుడు బొమ్మాయి తీర్పు వచ్చింది, తర్వాత మన ఆంధ్ర వాళ్ళకి సుపరిచితమైన పేరు గవర్నర్ రామ్లాల్. ఎన్టీ రామారావు ఆగస్టు వెన్నుపోటుగా ఒక ప్రజా ఉద్యమం నడిచింది. ప్రపంచం అప్పట్లో ఎన్టీ రామారావు గారు 5 కోట్ల ప్రజల అనేవాళ్ళు, 5 కోట్ల మంది ఉప్పొంగి వచ్చారు. ఆ తర్వాత మొన్న మహారాష్ట్రలో తీర్పు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఏదైనా బల నిరూపణ జరగాలి అంటే అసెంబ్లీలో, ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ, రాజ్భవన్లో కాదు, ప్రస్తుతం లోక్ భవన్లో కాదు అని చాలా క్లియర్గా గైడ్ లైన్స్ ఇచ్చింది. లేటెస్ట్ గైడ్ లైన్ మొన్న మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రిగా జరిగినప్పుడు చర్చోపచర్చల్లో లాయర్లు చేసిన ఆర్గ్యుమెంట్స్లో కోర్టులు చేసిన మొత్తం కోర్టు తీర్పు చూస్తే దాంట్లో తెలుస్తుంది స్పష్టంగా. దాని ప్రకారం గవర్నర్ చేసిన చర్య ముమ్మాటికి 100% కరెక్ట్. ఇది చెప్తే చాలామంది మనోభావాలు దెబ్బతినొచ్చు. ఎందుకు దెబ్బతింటాయి దాన్ని కూడా క్లారిఫై చేస్తాను. ఇది పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇప్పుడు పెద్ద పెద్ద న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదించేవాళ్ళు, హైకోర్టులో వాదించేవాళ్ళు, నేనేం పెద్ద న్యాయ స్పెషలిస్ట్ని కాదు, వాళ్ళతో వాదించే శక్తి నా దగ్గర లేదు. కానీ యాజ్ ఎ గవర్నర్ హీఈస్ గోయింగ్ బై ద బుక్. బుక్ ఏం చేస్తుంది? ఎట్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ హూ ఈస్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఫార్మింగ్ ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఆయన ఇన్వైట్ చేయాలి అంటారు. ఈ సిచ్యువేషన్ చాలా టిపికల్, విచ్ ఈజ్ గవర్నర్ వాజ్పేయి గారికి 160 సీట్లు ఉన్నప్పుడు కానీ ప్రెసిడెంట్ గారు పిలిచారు, 13 రోజుల్లో పడిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ని 28 సీట్లు ఉంటే ఢిల్లీని పిలిచారు, 45 రోజుల్లో పడిపోయింది. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాకరే లార్జెస్ట్ పార్టీస్ శివసేన, బీజేపీ ప్రీపోల్ అలయన్స్ బ్రేక్ చేసి వాళ్ళు వేరే చోటకి వెళ్తే గవర్నర్ పిలిచాడు, దాన్ని తప్పు పట్టింది. బీజేపీ ఒక్కటే రాత్రికి రాత్రి ప్రమాణ స్వీకారం చేస్తే సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఇక్కడ చిన్న తప్పు జరిగింది ఏంటంటే, విజయ్ ద్వారా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వెళ్లకుండా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వెళ్ళుంటే గవర్నర్ ఛాన్స్ ఇచ్చేవాడేమో. తను కాంగ్రెస్ని కలుపుకోవడం, కాంగ్రెస్ వెంటనే సమర్థన ప్రకటించడం, కాంగ్రెస్తో కలిపి 5 కలిపి 108 + 5 113, 113లో 1 తీసేస్తే 112తో వెళ్ళడం వల్ల నౌ గవర్నర్ మైట్ హ్యావ్ థాట్, వై నాట్ 112, వై నాట్ 120? యాజ్ ఎ పోస్ట్ పోల్ అలయన్స్గా వెళ్ళినప్పుడు పూర్తి సభ్యుల మద్దతు ఉండడం అని అడగడం జరిగింది. అలా కాకుండా తను వెంటనే వెళ్ళి ఉంటే ఈ సిచ్యువేషన్కి మనం వచ్చి ఉండడం కావని నాకు అనిపిస్తుంది. సో విజయ్ చేసిన ఈ తప్పు వల్లే ఈ జాప్యం అంతా జరిగింది అంటున్నారా? పాసిబుల్. ఓకే. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి, ప్రీ పోల్ అలయన్స్కి, పోస్ట్ పోల్ అలయన్స్కి గైడ్ లైన్స్ క్లియర్గా ఉన్నాయి. తను ఆ తప్పు చేయించి ఉండకపోతే గవర్నర్ దగ్గర నో చెప్పే ఆప్షనే లేదు. ఓకే. నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ, నా పార్టీకి 108 ఉన్నాయి, 118 లేవు, ఓకే, రావు. నౌ ది గవర్నర్ విల్ యూజ్ హిస్ డిస్క్రిషన్ యాజ్ ఏ డెమోక్రటిక్ హెడ్, కాన్స్టిట్యూషనల్ హెడ్. He knows he doesn't have more than 108. Yes. He absolutely knows. Then he will give a chance. Go and prove it on the assembly lo em jarugutundi. Majority of the members sitting. It's not the total house. అక్కడ 100 మంది ఉన్నారా, 51 కావాలి. 200 మంది ఉన్నారా, 101 కావాలి. సో మెజారిటీ మెంబర్స్ సిట్టింగ్ అండ్ ఓటింగ్. ఓకే. సో ఆ క్లాజ్ ఉపయోగించి గవర్నర్ ఛాన్స్ ఇచ్చినవాడేమో అని అనిపిస్తోంది నాకు. ఏదైతే తను మాటలు చెప్పాడో మాస్ను ఉద్దేశించి, అవన్నీ కూడా రియల్ టైంలో చేయగలడా, నిరూపించగలడా? ఎందుకంటే ఒకటి అనుభవం లేదు, 2 years అనేది చాలా తక్కువ టైం. సో ఏం చూశాడు, ఏం చేస్తాడు, అసలు చేయగలడా, లేదంటే వెరీ సూన్ గవర్నమెంట్ ఫాల్ ఏర్పడనుందా? సో దిస్ ఇస్ వాట్ దేర్ ఇన్ మెనీ పీపుల్స్ మైండ్. సో దీనికి మీరేమంటారు? నిన్న ఒక మీమ్ చూశాను నేను, దానిలో ఏం ఉన్నదంటే, విజయ్ చేసిన హామీలన్నీ పూర్తి చేసుకోవడానికి హార్మూజ్ జలసంధిని తెరిపించడం కాదు, ఇరాన్నే ఆక్యుపై చేసుకోవాలని మేము పెట్టారు. అంటే అంత డబ్బులు అవసరం. ఓకే. అంటే మీరు ఊహించండి, సిలిండర్లు ఇవ్వాలి, 5,000 రూపీస్ ఇవ్వాలి. సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 లాగా ఎన్నికల హామీలు అనేది ఇట్స్ ఎ సీక్రెట్ డాక్యుమెంట్. పొలిటికల్ పార్టీ ఈజ్ బౌండ్ బై ఫాలో ది మేనిఫెస్టో. వాళ్ళకు ఒక భగవంతుడితో సమానం, చేయాల్సిందే తప్పదు. కానీ డబ్బులు ఉన్నాయా? ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, జిఎస్టీ వచ్చిన తర్వాత కొంచెం దేశంలో పరిస్థితులు బాగుపడ్డాయి అప్పుల గురించి, యాజ్ ఫర్ యాజ్ ది లోన్స్ ఆర్ కన్సర్న్. కానీ మన రాష్ట్రాల్లో మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ ఆర్ ఎట్ 30%, 25% లోన్. అంటే వాళ్ళు 100 రూపాయలు సంపాదిస్తే 25 రూపాయలు లోన్లు కట్టడానికే పోతుంది. విజయ్ గారు ప్రకటించిన ఇవన్నీ సాధించాలి అంటే కనీసం 2 terms పడుతుంది. అంటే 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండాలి. ఆ 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ని ప్రోత్సహించాలి, మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి, జిఎస్టీ వసూళ్లు పెంచాలి, ఏ రకంగా అయినా కానీ, అగ్రికల్చరల్ కానీ, అప్పుడు మాత్రమే మనం తిరిగి ఇవ్వగలం. లేదంటే లోన్ తెచ్చుకొని ఇవ్వడమే అవుతుంది.
మళ్ళీ అది ఫైనాన్షియల్గా కుంగిపోతుంది. ఇవన్నీ తీర్చాలి అంటే తన దగ్గర పూర్తి మెజారిటీ ఉండాలి. మెజారిటీ అంటే ఏంది? తన బడ్జెట్ పాస్ చేయడానికి వాళ్ళు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయాలి. తన ఫైనాన్స్ మినిస్టర్ ఎన్నుకుంటాడు, లేకపోతే హోమ్ మినిస్టర్ ఎన్నుకుంటాడు. వాళ్ళు చేసే ప్రతిరోజు పనికి మెజారిటీ ఉండాలి. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. విజయ్ గారు వాట్ హీ హాజ్ డన్ సో ఫార్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఒక ఉధృతంగా, ఒక ఫ్రెష్ ఆఫ్ బెర్త్ ఎయిర్గా వచ్చి చేయాల్సింది ఎంత ఉందో అంతకు మించు చేయాల్సింది ఉంది. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.